కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చెల్పుతురాని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా నేను రీసెంట్గా రాసిన వికసిత కుసుమం అనే కథను వినిపించబోతున్నాను. ఆలోచనాత్మకమైన సందేశాత్మకమైన ఈ కథలోకి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ప్రవేశిద్దాం. కథ పేరు మరోసారి వికసిత కుసుమం. పుస్తకాల బ్యాగ్ వీపున మోస్తూ స్కూల్ నుంచి హుషారుగా ఇంటికి వస్తున్న 10 ఏళ్ల కూతురు కుసుమను ఉద్దేశించి, గొడిగేదే చేతులుపుకుంటూ వస్తున్నావు అని అడిగింది తల్లి సుచిత్ర. అది మంచి ఎండాకాలం అయినా కుసుమ స్కూలుకు బయలుదేరినప్పుడు చినుకులు పడ్డాయి. అకాల వర్షాలు 2-3 రోజుల నుంచి కురుస్తుండటంతో పొద్దున వర్షం, మధ్యాహ్నం విపరీతమైన ఎండ, మళ్లీ రాత్రికి ఈదురుగాలులు, వర్షం, అలా ఉంది వాతావరణ పరిస్థితి. తల్లి ప్రశ్నతో నెత్తి కొట్టుకుంటూ, అయ్యో స్కూల్లో మర్చిపోయొచ్చా అంది కుసుమ. దాంతో సుచిత్రకు పిచ్చి కోపం వచ్చింది. ఏంటి సుమా నువ్వు, మొన్న ఒక రోజు వాటర్ బాటిల్ మర్చిపోయొచ్చావు, అప్పుడెప్పుడో వింటర్లో స్వెటర్ మర్చిపోయావు, ఈరోజు గొడుగు, ఇలా రోజుకొకొస్తూ స్కూల్లో పారేసుకొని వస్తావా? అలా ఎలా మర్చిపోతావు? ఈరోజు మర్చిపోయి వదిలేసి వచ్చింది రేపు మళ్ళీ దొరుకుతుందా? ఎవరో కొట్టేస్తారు. ఇంకా చిన్నపిల్లవా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? విసుగ్గా అంది సుచిత్ర. సారీ అమ్మా, నువ్వెప్పుడు నేను వెళ్ళేటప్పుడు చెప్తూనే ఉంటావు, వాటర్ బాటిల్ జాగ్రత్త, స్వెటర్ విప్పకు, గొడుగు ముడిచి ఎక్కడో పెట్టి మర్చిపోకు అని. నేను జాగ్రత్తగానే ఉందామనుకుంటాను. స్కూల్లో ఉన్నంతసేపు 4-5 సార్లు అనుకుంటాను కూడా ఇది మర్చిపోకూడదు అని. అయినా లాస్ట్ మూమెంట్లో మర్చిపోతుంటాను అంది కుసుమ మరోసారి తల్లికి సారీ చెప్తూ. నీ సారీలు నేనేం చేసుకోను? నిక్షేపం లాంటి వస్తువు పోయాక ఎన్ని వాటర్ బాటిల్స్ అని, ఎన్ని టిఫిన్ బాక్స్లని, ఎన్ని రెయిన్ కోట్లని కొనను నీకోసం అని చాలాసేపు అలా గొణుగుతూనే ఉంది సుచిత్ర. తనలో తనే మాట్లాడుకుంటూ తల్లి అలా వంటింటి వైపు వెళ్ళటం చూసి మెల్లిగా పిల్లిలా తన రూమ్లోకి జారుకోబోయింది కుసుమ. అక్కడే కూర్చొని మొబైల్లో ఏదో చూసుకుంటున్న తండ్రి వసునందన్, సుమా ఇలారా అని పిలిచాడు. కాళ్ల నడకకు సడన్గా బ్రేక్ పడ్డట్టు అవటంతో ఆగి 4 అడుగులు వెనక్కు వేసి, ఏంటి నాన్నా అని అడిగింది. నిజం చెప్పు, నిజంగానే గొడుగు స్కూల్లో మర్చిపోయావా అని అడిగాడు. దాంతో పట్టుబడ్డ దొంగల తన పరిస్థితి అవటంతో తలగొక్కుంటూ, లేదు నాన్న, అమ్మ కొట్టిగానే అలా చెప్పాను అంది కుసుమ. మరి ఏం చేశావా గొడుగు? నేను ఫుట్పాత్ మీద నుంచి నడుచుకుంటూ వస్తుంటే అక్కడ ఒక ఆమె ఎర్రటెండలో నిల్చొని అరటిపళ్ళు అమ్ముతూ కనిపించింది. ఆమె చంకలో ఒక చిన్న పాప కూడా ఉంది. పాపం అనిపించి నేను ఎలాగో ఇంటి దాకా వచ్చేసాను కదా అని తనకిచ్చేశాను నసుగుతూ అంది కుసుమ. మరి మొన్నటి వాటర్ బాటిల్ సంగతి? వచ్చే నవ్వును పైకి కనిపించకుండా ఆపుకుంటూ అడిగాడు వసునందన్. మంచి ఎండాకాలం కదా నాన్న, నాయుడితే ఓ అమ్మాయి బాగా దాహం వేస్తున్నట్టుంది, పబ్లిక్ ట్యాప్ దగ్గర దోశలు పట్టి నీళ్లు తాగుతోంది. అలా తాగితే తాగినట్టుండదు, కడుపు నిండదు కదా, అందుకని ఇదిగో ఈ బాటిల్తో తాగు అని నా చేతిలో ఉన్న బాటిల్ ఇచ్చేశాను అంది కుసుమ సిగ్గుతో మెలికలు తిరుగుతూ. అది చూసి చిరునవ్వు నవ్వుతూ, అలాగే స్వెటర్ కూడా ఎవరో చలికి వణుకుతున్న వాళ్ళకి ఇచ్చుంటావు అన్నాడు వసునందన్. ఎవరో కాదు నాన్న, మా స్కూల్ అటెండర్ కూతురు, మా స్కూల్లోనే చదువుతోంది కదా. మొన్న ఒక రోజు ఉన్నట్టుండి తనకు సడన్గా జ్వరం వచ్చింది. బల్ల మీద పడుకోమంది మా టీచరు. చలి జ్వరంలా ఉంది, గజగజ వణుకుతూ ఉంటే నేనే నా స్వెటర్ విప్పి తనను వేసుకోమని ఇచ్చాను అంది కుసుమ. దాంతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు వసునందన్కి. కూతురి ముఖం వంక మెచ్చుకోలుగా చూస్తూ, గుడ్, వెళ్ళు అన్నాడు. ఆయన మనసు మాత్రం ఇంత చిన్న వయసుకు ఈ సంస్కారం దీనికి ఎలా అలవడింది, ఎవరు నేర్పారు అని అనుకుంటూ ఉండగా
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు అన్న పాట మనసులో మెదిలింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. అలాగే అరవిరిసిన దశలోనే కొమ్మమీది పువ్వు తన అందాలతో అందరికీ కనువిందు చేస్తూ సువాసనలతో వాతావరణాన్ని పరిమళభరితం చేస్తుంది. అలాగే కొంతమందికి పుట్టుకతోనే హృదయ కుసుమం విచ్చుకొని సువాసనలు వెదజల్లటం మొదలు పెడుతుంది కాబోలు అనుకున్నాడు వసునందన్ కూతురు చేసిన మంచి పనులు మనసులో అందంగా మెదలగా. ఒకప్పటి చిన్నారి కుసుమ ఇప్పుడు 30 ఏళ్ల ప్రౌఢ అయింది. డాక్టర్ కరుణాకర్ భార్య అయింది. 2 పిల్లలు భవ్య, హర్షలకు తల్లి అయింది. డబుల్ఎంఏ చేసిన కుసుమను కావాలంటే ఏదైనా జాబులో చేరు అన్నాడు భర్త. కానీ అడ్డంగా తల తిప్పింది కుసుమ. జాబ్ చేస్తే అందులో నా ఇష్టాలను నేను నెరవేర్చుకొని నేను చేయాలనుకున్న పనులను చేసే అవకాశం ఉండదు. ఆఫీస్ పని అనే చట్రంలో ఇరుక్కొని నా చేతులను కాళ్లను కట్టేసుకొని ఒకరి ఆజ్ఞలకు లొంగి ఉంటూ ఒక పరిధిలోనే పని చేయాల్సి వస్తుంది. అలా ఉండటాన్ని నేను కోరుకోవటం లేదు. నాకు విస్తృతమైన అవధులు లేని పరిధి కావాలి. అందులో నా మనసుకు నచ్చే, నాకు సంతృప్తినిచ్చే పనులను నేను చేయాలి. మీ సంపాదనతో మన కుటుంబం కంఫర్ట్గా జీవనం గడపగలదు కా? అందుకోసం నేను డబ్బు సంపాదించి తేవలసిన అవసరం లేదు కనుక నా జీవితాన్ని నేను అందంగా డిజైన్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నా సంసారాన్ని, నా పిల్లల్ని స్వయంగా నేను చూసుకుంటూ అదనంగా ఇంకేం చేయగలనా అని ఆలోచిస్తాను అంది కుసుమ. నీ ఇష్టం అన్నాడు డాక్టర్ కరుణాకర్ నవ్వుతూ. ఆ రోజు ఉదయం అంట్ల గిన్నెలు తోముతున్న పనమ్మాయి సీతను ఉద్దేశించి, ఎంతమంది పిల్లలు సీత నీకు? ఏం చేస్తున్నారు అని అడిగింది కుసుమ. 2 2 ఆడపిల్లలు. గవర్నమెంట్ బడికి వెళ్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో అంతంత ఫీజులు కట్టి మేము చదివించలేం కదమ్మా. ఏదో 4 అక్షర ముక్కలు వస్తే చిన్న చిన్న కొలువులు ఏమైనా చేసుకుంటారు కదా అని బళ్ళో వేశాను. చిన్న ఉద్యోగాల కోసమైనా 10వ క్లాస్ చదువు తప్పనిసరి కదా ఇప్పుడు అంది సీత. ఆ మాటలు విని అంది కుసుమ. సీత, పొద్దున్నే బడికి వెళ్లే ముందు 1 గంట, సాయంత్రం 1 గంట నీ పిల్లల్ని నా దగ్గరికి పంపించు. ఎలా చదువుతున్నారో చూసి ఏదైనా అదనంగా చెప్పేది ఉంటే చెప్పి ప్రాక్టీస్ చేయిస్తాను అంది కుసుమ. దాంతో సీత కళ్ళు ఆనందంతో నిజంగా అన్నట్టు విచ్చుకున్నాయి. నీ ఇంటి చుట్టుపక్కల పిల్లలు కూడా ఎవరైనా ఉంటే వాళ్లకు చెప్పు. రెక్కల కష్టంతో బతికే వాళ్ళందరూ పిల్లలకు చదివించుకోలేరు కదా, అలాంటి వాళ్ళు అంది కుసుమ. ఉన్నారమ్మా, చెప్తా అంది సీత ఆనందంతో గొంతు పెంచి. అలా తన ఆనందోద్వేగాన్ని తెలియచేస్తూ, ఎంత మంచోరమ్మా మీరు, ఉచితంగా చదువు చెప్తానంటున్నారు అంది సీత. నా ఆనందం కోసం నేను చెప్తున్నాను సీత. అందులో మీ పిల్లలు పొందే లాభం కన్నా నేను పొందే లాభమే ఎక్కువ అంది కుసుమ నవ్వుతూ. ఏందోనమ్మా, మీ పెద్ద పెద్దోళ్ళ మాటలు మాకు అర్థం కావు. అందులో మీకు లాభం ఏందో నాకు అర్థం కావటం లేదు అంది సీత. మర్నాటికల్లా 5 పిల్లలు సీత పిల్లలతో కలిసి చదువుకోవటానికి వచ్చారు. చింపిరి జుట్లు, పుసులు కారే కళ్ళతో నిద్రమొహాలు వేసుకొని. అది చూసి ముందు వీళ్లకు పరిశుభ్రత మీద పాఠం చెప్పాలి అనుకుంది కుసుమ. వాళ్ళ కోసం తను నిన్ననే కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టిన కొత్త పలకలను, బలపాలను తన పిల్లలు భవ్య, హర్షలతో ఇప్పించింది. పలకా బలపాలు ఇప్పుడు కనిపించకపోవటంతో విచిత్రంగా వాటి వంక అటు తిప్పి ఇటు తిప్పి చూశారు పిల్లలు. ఇవేంటి టీచర్ అని వాళ్ళు అడక్కముందే, వీటి మీదైతే ఎన్నిసార్లంటే అన్నిసార్లు రాసి తుడిపేసి మళ్ళీ రాయొచ్చు. ఖర్చు తక్కువ, నేర్చుకునేది ఎక్కువ అంది కుసుమ. కట్టుకోవటానికి అనువైన బట్టలు కూడా లేని ఆ పిల్లల వంక జాలిగా చూస్తూ
తన పిల్లలకు పొట్టైన బట్టలను వాళ్లతోనే ఇప్పించింది. పండగ రోజు కొత్త బట్టలు కూడా ఇప్పించింది. పోయిన సంవత్సరం వాళ్ళు చదివిన పుస్తకాలను కూడా వాళ్లతోనే ఇప్పించింది. అదంతా చూస్తున్న భవ్య, అమ్మా, వాళ్ళకి ఇచ్చేవన్నీ నువ్వే ఇవ్వచ్చుగా, మమ్మల్ని ఇవ్వమంటావెందుకు అని అడిగింది సందేహంగా. సమాధానంగా, ఇవ్వటంలో అని ఆనందాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసి మీకు అలవాటయ్యేలా చేద్దామని అంది కుసుమ నవ్వుతూ. ఆ మాటలు అర్థమయ్యి కానట్టుగా అనిపించాయి భవ్యకు. హర్ష మాత్రం ఏదో కొంత అర్థమైనట్టుగా తల ఊపాడు. తన దగ్గరికి చదువుకోవటానికి వస్తున్న పిల్లలు 4-5 రోజుల కల్లా 15 మంది కావటం చూసి లోపలే ఆనందించింది కుసుమ మనస్సు. అమ్మ పని మీద ఉన్నప్పుడు, ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు ఆ పిల్లలతో పద్యాలు ఎక్కాలు ఒప్పచెప్పించుకునే పనిని, చిన్న చిన్న లెక్కలు చేయించే పనిని తమకు ఒప్పచెప్పటంతో హర్ష, భవ్య కూడా చాలా హుషారుగా ఉన్నారు. అంతమంది పిల్లలతో ఇంటి ప్రాంగణం సందడిగా అల్లరిగా మారటాన్ని చూసి, బాగుంది నీ బడి అన్నాడు డాక్టర్ కరుణాకర్ నవ్వుతూ ఒకసారి. ఒకరోజు సాయంత్రం తన నర్సింగ్ హోంలో కన్సల్టేషన్ రూమ్లో ప్రత్యక్షమైన భార్య కుసుమను చూసి, ఏంటి ఇక్కడికి వచ్చావు అని అడిగాడు కరుణాకర్. మీ పేషెంట్స్ని పలకరించిపోదామని వచ్చాను. మీరు వాళ్ళ శరీరానికి చికిత్స చేస్తే సరిపోతుందా? మనసుకు ఊరట, నిశ్చింత, భరోసా కూడా కలిగించాలి కదా. సైకాలజీ చదువుకున్నదాన్ని, పేషెంట్స్ సైకాలజీ ఏంటో నాకు తెలీదా అని నవ్వి, ఏం లేదు, కాసేపు మీ పేషెంట్స్తో కబుర్లు చెప్పాలని అనిపించి ఇలా వచ్చాను. ప్రతి వారం ఇదే రోజు ఇదే టైంకు ఇలాగే వస్తాను అంది కుసుమ. అవునా, అయితే ఇగో ఈ నర్సుని వెంట తీసుకుని రౌండ్స్కి వెళ్ళు, నేను నా పని చూసుకుంటాను, అవతల పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు అన్నాడు డాక్టర్ కరుణాకర్ నవ్వుతూ. పదండి మేడం అంది నర్స్. కరుణాకర్ కూర్చునే కుర్చీ టేబుల్ కింద పెట్టిన పండ్ల బుట్టను వంగి ఆమె చేతుల్లోకి తీసుకుంటుంటే, నేను తెస్తా మేడం అన్నాడు ఒక మేల్ నర్స్. వెళ్తున్న భార్యను వెనక నుంచి చూస్తూ తనలో తనే నవ్వుకున్నాడు కరుణాకర్. వైద్య సేవలో ఒక టైము, రాత్రి పగలు అనేవి లేకుండా మునిగి ఉండే డాక్టర్ల భార్యలు సహజంగా కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉంటారు, భర్త తనను పట్టించుకోవటం లేదన్న భావనతో. కానీ కుసుమ అలా కాదు, చాలా సహకరిస్తుంది. పేషెంట్ల ఆరోగ్యం విషయం అడిగి తెలుసుకుంటూ తనకన్నా ఎక్కువ ఆందోళనను, ఆరాటాన్ని వ్యక్తం చేస్తుంది. చూస్తుంటే ఆ కుసుమ కోమల హృదయం ఈ కుసుమకు సహజ సిద్ధంగా సొంతమైనట్టు అనిపిస్తుంది. ఓ వికసిత కమలం ఆమె మనస్సు. అది ఎంత సువాసనాభరితమో తన మనసుకు తెలుసు అనుకున్నాడు కరుణాకర్, భార్య మీద ప్రేమ మనసులో నుంచి వెల్లువల ఉప్పొంగగా. కాలం ఓ ప్రవాహంలా ముందుకు దూసుకొని పోతోంది. అందులో నిమిషాలు, గంటలు, రోజులు, వత్సరాలు చకచకా దొర్లుకుంటూ ముందుకు పోతున్నాయి. ఒకప్పటి అరవిరిసిన పువ్వు లాంటి ఆ సుమం ఆ తర్వాత వికసిత కుసుమమై ప్రేమ సుగంధాన్ని పరిసరాలనంతటా వ్యాపింపచేసింది. ఇప్పుడు 78 వయసులో ఉన్న ఈ కుసుమ కొమ్మ మీద నుంచి రాలటానికి సిద్ధంగా ఉన్న పువ్వులా కొంచెం వడలి, కొంచెం వన్నె తగ్గి, తన స్థానం నుంచి కొంచెం కొంచెంగా పట్టుతప్పుతున్న దానిలా ఉంది. వడలిన శరీరంతో పటుత్వాన్ని కోల్పోతోంది. అయినా ఆ హృదయ పరిమళం మాత్రం తగ్గలేదు. ఒక పక్క మనవణ్ణి, మరో పక్క 3 మనవరాళ్లని కూర్చోబెట్టుకొని పురాణ కథలు, నీతి కథలు చెప్తోంది. ఇంకా సూక్తులు, సుభాషితాలు ఆ చిన్నారి మనసులకు హత్తుకునేలా తేలిక పదాలతో స్వర విన్యాసాలు చేస్తూ మరీ చెప్తూ తన మాటలతో వాళ్ళని కట్టిపడేసే ప్రయత్నం చేస్తోంది. దూరంగా వాలుకుర్చీలో కూర్చొని అది చూస్తూ, ఆమె మాటలు వింటూ తెల్లటి గుబురు మీసాల చాట నుంచి చిరునవ్వులు చెందిస్తున్నాడు 80 ఏళ్ల డాక్టర్ కరుణాకర్.
కూతురు భవ్య గైనకాలజిస్ట్, కొడుకు హర్ష పిడియాట్రిషియన్. వాళ్ళిద్దరూ కలిసి తన నర్సింగ్ హోమ్లో ప్రాక్టీస్ చేస్తూ మంచి డాక్టర్లు అని అనిపించుకుంటున్నారు. అల్లుడు కోడలు కూడా డాక్టర్లే. వాళ్ళు వేరువేరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో పనిచేస్తున్నారు. డాక్టర్స్ ఫ్యామిలీ అంటారు వాళ్ళ కుటుంబాన్ని అందరూ. అప్పుడు నేను డాక్టర్నే అంటుంది కుసుమ కొంచెం లేటుగా మనస్తత్వ శాస్త్రంలో డాక్టరేట్ పట్టాను పుచ్చుకున్న కారణంగా. భవ్యకు 2 పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు. హర్షకు 2 ఆడపిల్లలు. వాళ్లతోటే కుసుమకి రోజంతా కాలక్షేపం. వాళ్ళు స్కూలుకు వెళ్ళినప్పుడు సైతం వాళ్లకు చెప్పాల్సిన కథలు కబుర్లను తయారు చేసుకుంటుంది ఒక నోట్బుక్ మీద. మౌని, మనిషికి కేవలం పుస్తక జ్ఞానం ఉంటే సరిపోదమ్మా, మంచి మనసు కూడా ఉండాలి. ఎదుటి మనిషి కష్టసుఖాలను మనసు సంగతులను అర్థం చేసుకోగల మనసు జ్ఞానం ఉండాలి. నువ్వు మనస్వినివి, సార్థక నామధైర్యాలివి కావాలి సుమా అంటుంది మనవరాలి వంక చూసి. తర్వాత మనవడు పర్జన్య వంక చూస్తూ, పర్జన్య, నీ పేరుకి అర్థమేంటో తెలుసా నీకు? వర్షం కురిపించే మేఘం అని. నీటితో నిండిన మేఘానికి విలువ ఉంటుంది. భూమిని సస్యశ్యామలం చేసి పంటను పండిస్తుంది అని. నువ్వు అలాగే సాటి మనిషికి, ఈ సమాజానికి మేలు చేసే దయతో నిండిన హృదయాన్ని కలిగి ఉండాలి. నీకోసం నువ్వు జీవించటం గొప్ప కాదు, ఇతరుల కోసం నీ జీవితాన్ని వెచ్చించి దాన్ని సార్థకం చేసుకోవటం గొప్ప అంది 8 ఏళ్ల మనవడి భుజం తడుతూ కుసుమ. ఏదో అర్థమైనట్టు చిరునవ్వు నవ్వాడు పర్జన్య. ఆ తర్వాత మరో మనవరాలి వంక చూస్తూ, మయూఖ, ఎంత అందమైన పేరు తల్లి నీది, కాంతి కిరణానివి. అజ్ఞానం అనే చీకటిలో ఉన్న జనం జీవితాల్లో నువ్వు వెలుతురు రేఖవి కావాలి. అందుకోసం ముందు నువ్వు జ్ఞానవంతురాలివి కావాలి. ఆ తర్వాత నీ జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టాలి. దాన్ని మించిన సేవ మరొకటి లేదమ్మా. బాగా చదువుకుంటావు కదూ అని అనగానే చదువుకుంటా అన్నట్టు అమాయకంగా తల ఊపింది మయూఖ. బామ్మ నోట అస్తమానం వచ్చే జ్ఞానం అనే పదాన్ని విని విని అది పిల్లలకు బాగా అలవాటైపోయింది. 3 పిల్లల వంతు అయిపోయి తన వంతు రావటంతో, మరి నేనేంటి అమ్మమ్మా అని అడిగింది భవ్య కూతురు దీక్షిత. నువ్వా? అమ్మో, నువ్వు దీక్షితవి. ఏదన్నా అనుకున్నావంటే అది సాధించే వరకు పట్టుదల వదలవు, పట్టిన పట్టు విడవవు. నీ ఈ మంచి లక్షణాన్ని ఏదైనా ఒక మంచి పనికి ఉపయోగించు తల్లి. నలుగురు నీ వల్ల బాగుపడతారు అంది కుసుమ మనవరాలి వంక మురిపెంగా చూస్తూ. అదంతా చూస్తున్న కరుణాకర్ తెల్లటి జుట్టు, ముడతలు పడ్డ చర్మంతో వృద్ధాప్యపు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్న భార్య వంక చత్వారం కళ్ళజోడులో నుంచి చూస్తుంటే, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్న పాట గుర్తుకొచ్చింది. జీవితం చివరి దశలో ఇంకా ఎంతో కాలం మిగిలి లేదన్న కఠోర సత్యం కళ్లకు కనిపిస్తున్న తరుణంలో కూడా ఇంకా తన మనవడు మనవరాళ్ల గురించి, వాళ్ళు ఈ సమాజానికి అందించాల్సిన సేవల గురించి, భవిష్యత్ సమాజం గురించి ఎంత ఆరాటపడుతోంది. రాలిపోయే సమయం వచ్చినా పువ్వు ఇంకా పరిమళాలను వెదజల్లటం మాననట్టు ఈ లేటు వయసులో కూడా ఈమె హృదయం వ్యక్తిత్వ పరిమళాలను ఎంతగా గుబాళిస్తోంది. పువ్వు మనసు రెండూ ఒకటే. అది వికసిత కుసుమం అయితే ఇది వికసిత హృదయం అనుకున్నాడు కరుణాకర్. ఇదండి వికసిత కుసుమం అనే కథ. విన్నారు కదా? ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి. ఇది ఈ వారం కథ. వచ్చే వారం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.